తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో చిరుతపులి కలకలం రేగింది. జగనన్న కాలనీ వెనక చిరుత సంచారాన్ని స్థానికులు గుర్తించారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఆ వీడియోను గ్రామస్తులు ఎఫ్ఆర్ఓ మాధవికి పంపి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో చిరుత సంచారం ప్రస్తుతం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు అధికారులు? శాసనసభ అటవీ ప్రాంతంలో గణనీయంగా పెరిగినటువంటి చిరుతలు సంఖ్య కావడంతో ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అటవీ సరిహద్దు గ్రామాల వైపు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రగిరి మండలం కొట్టాల గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి యొక్క జగనన్న కాలనీ లేఅవుట్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేగుతుంది. ఎంత దూరం ఉంటుంది మూర్తి? ఇది కాలనీకి ఎంత దూరం ఉంటుంది? ఎప్పుడు గుర్తించారు దీన్ని? కాలనీకి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క ఉండడంతో యొక్క చిరుతను స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీడియో రికార్డ్ చేసి పంపించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పాటు ఎఫ్ఆర్ఓ గౌతమి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా సమీపంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో వేసేటువంటి వేస్ట్ మెటీరియల్ కు ఎక్కువగా అటవీ ప్రాంతం నుంచి ఈ చిరుతలు ఇంటి వైపు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రైట్, అంటే తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అప్రమత్తం అయితే చేస్తున్నారు, కానీ ఎవరి మీద అయితే దాడి చేసేంత వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేము అనే ఒక ఎంత వాదన అయితే అధికారుల నుంచి వస్తున్న క్రమం కూడా మనం చూస్తున్నాం. సో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకునే ఇది మాకు లేదంటూ, సో అలాంటిదేమీ జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా యొక్క ఫారెస్ట్ అధికారులు ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా చిరుతలు అయితే మనుషుల పైన అటాక్ చేసేటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కేవలం ఏదైతే నడక మార్గంలో వెళ్ళేటువంటి సమయంలో గతంలో యొక్క తిరుమల నడక మార్గంలో యొక్క ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ మనిషి పైన చిరుతలు దాడి చేసినటువంటి సంఘటనలు అయితే మాత్రం మిగిలిన ప్రాంతాల్లో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో చాలా అరుదుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలను అయితే కొంత అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఆర్ఓ మాధవి దృష్టికి యొక్క ఘటన తీసుకువెళ్లడం ద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని వారంతా కూడా అప్రమత్తం చేశారు. శేషాచల అటవీ ప్రాంతంలో యొక్క చిరుతల సంఖ్య అయితే మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ యొక్క పెరిగినటువంటి సంతతి యొక్క అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ వేట కోసం, ప్రధానంగా ఆహారం కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఓకే మూర్తి.